పునశ్చరణ తరగతులను చూస్తున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులకు, తల్లిదండ్రులకు నమస్కారాలు. గత కొంతకాలంగా కరోనా వ్యాధి కారణంగా విద్యార్థులు పాఠశాల విద్యకు భౌతికంగా దూరమైనారు. అయినా ఆన్లైన్ తరగతుల వల్ల వారు పై తరగతులకు వెళ్తున్నారు. పై తరగతులకు వెళ్తున్నటువంటి విద్యార్థులను గత తరగతులలో నేర్చుకున్నటువంటి వాటిని పునశ్చరణ చేసి పై తరగతులకు సన్నద్ధం చేసేటువంటి ఉద్దేశమే ఈ 30 రోజుల ప్రణాళిక. అందులో భాగంగా 6-7 తరగతుల విద్యార్థులైన మీరు మొదటి పాఠం వింటున్నారు. విద్యార్థులు, మొదటి పాఠం ఏమిటో తెలుసునా? ఈనాటి మొదటి పాఠం సరళ పదాలు చదవడం, రాయడం. మరి ఈ పాఠ్యాంశం పూర్తి అయిన తర్వాత మీరు పొందేటువంటి అభ్యసన ఫలితాలేమిటో ఒక్కసారి తెరపై చూద్దాం. ఈ పాఠ్యబోధన ద్వారా ఆశించే అభ్యసన ఫలితాలు: గేయాన్ని విని అర్థం చేసుకుంటారు, గేయంలో వర్ణమాల అక్షరాలను గుర్తిస్తారు, వర్ణమాలలో అచ్చులు, హల్లులు, అల్పప్రాణాలు, మహాప్రాణాల గురించి తెలుసుకుంటారు, స్పష్టంగా పలుకగలుగుతారు, వర్ణమాలలోని అక్షరాలతో సరళ పదాలు తయారు చేయగలుగుతారు, వాటిని చదవడం, రాయడం చేస్తారు. పిల్లలు, ఈనాటి మొదటి పాఠం సరళ పదాలు చదవడం, రాయడం. సరళ పదాలు స్పష్టంగా, దోషరహితంగా చదవగలగాలి అంటే లేదా రాయగలగాలి అంటే మనకు వర్ణమాలలోని అక్షరాలను స్పష్టంగా గుర్తుపట్టడం, ఉచ్చరించడం, రాయడం రావాలి. అందుకే గత తరగతులలో మీరు తెలుగు వర్ణమాలను నేర్చుకున్నప్పటికీ విద్యాభ్యాసంలో ఏర్పడినటువంటి అంతరాయం చేత మీరు వాటిని మర్చిపోయి ఉండవచ్చు. అది సహజం కూడా. అందుకనే మరొక్క మారు మనం ఈ తెలుగు వర్ణమాలను చూస్తాం. ఈ తెలుగు వర్ణమాలలోని అక్షరాలను స్పష్టంగా గుర్తుపట్టడం ద్వారా, ఉచ్చరించడం ద్వారా, రాయడం ద్వారా మనం సరళ పదాలను చదవడం, రాయడం చేస్తాం. ఇలా సరళ పదాలు చదవడం, రాయడం నేర్చుకోవటానికంటే ముందు ఈ ఒక్క చిన్న గేయం చూద్దామా? తెరపై గేయాన్ని చూడండి. ఎలుక వచ్చి పిల్లి బావనేమన్నది, అలుక వీడి తన ఇంటికి రమ్మన్నది. అసలు పిల్లి అలిగి ఏల కూర్చున్నది, ఎలుక పిల్ల ఎన్నడేమి పెట్టలేదని. విందు చేత నేడు నీవు రమ్మన్నది, ఎలుక మాటలాకు పిల్లి నవ్వుకున్నది. భూమి అడుగులోన ఎలుక ఇల్లు ఉన్నది, ఇంటిలోన దానికొక్క తల్లి ఉన్నది. ఇల్లు చూచి పిల్లి ఎంతో మెచ్చుకున్నది, భూమిలోన ఎలుక మేడ పెద్దగున్నది. గదులలోన ధాన్యాలు నిండియున్నవి, గోధుమల బియ్యాల రాసులున్నవి. కందిపప్పు, పెసరపప్పు, సారపప్పు, జీడిపప్పు, కలకండ, పంచదార, బెల్లాలు, కొల్లలు, మర్మరాలు, చక్కిలాలు, అటుకులున్నవి. మణుగు బూరె, పూర్ణాలు, అరిసెలున్నవి. వంట ఇంటి నుండి నేతి వాసనొచ్చెను, వాసనతో పిల్లి నోట నీరు వచ్చెను. కొత్త చుట్టమొచ్చెనని ఎలుక తల్లి మురిసింది, వెండి పూల పీట మీద పిల్లిని కూచోమన్నది. అరిటాకు విస్తరిలో అన్నం వడ్డించారు, కూరలన్నీ చుట్టూ వేసి చారు గిన్నె పెట్టారు. పిల్లి అన్ని వంటకాలు చల్లగాను కలియజూచే, కొద్ది కొద్దిగా నాలుక కద్దుకొని రుచి చూచే. అన్నిటికన్నా పిల్లికి ఎదుటనున్న ఎలుక పిల్ల రుచిగానున్నట్లు తోచే, దానిని తినుటకు చూచే. నోట కరుచుకొని ఎలుకను పిల్లి ఉరక ప్రయత్నించెను, తల్లి ఎలుక రోకలితో తల మీదొక్కటి దంచెను. ఎలుక పిల్ల నోటి నుండి ఎగిరి కింద పడ్డది, పిల్లి పరుగు తీసి బయటి వసారాలు పడ్డది.
ఈటెలతో బల్లెలతో ఎలుకలన్నీ వచ్చెను. పిల్లి పోయి ఒక తీగల పొదలోపల చొచ్చెను. పిల్లిని బయటికి లాగగ ఎలుకలన్నీ ప్రయత్నించే, తుదకు వీలుగాక పక్క త్రోవలందు పొంచే. ఎలుకలేగెనని పిల్లి ఇవతలకే తెంచే, ఇంతలోన ఎలుకలన్నీ పిల్లి పైకి దూకే. పిల్లలు, ఇప్పుడు మనం గేయంలో వర్ణమాల అక్షరాలేమిటో గుర్తిద్దాం. మీరు ఒకసారి గేయాన్ని చూడండి. ఎలుక వచ్చి పిల్లి బావనేమనన్నది, అలక వీడి తన ఇంటికి రమ్మనన్నది. అసలు పిల్లి అలిగి ఏల కూరుచున్నది, ఎలుక పిల్ల ఎన్నడేమి పెట్టలేదని. పిల్లలు, మరొక్కసారి చూడండి. ఎలుక వచ్చి పిల్లి బావనేమనన్నది. దీనిలో మొదట నేను ఏ అని ఉచ్చరించాను. మనం ఉచ్చరించిన ధ్వనికి గుర్తు ఇది. దీనినే మనం అక్షరం అంటాం. ఇప్పుడు గేయములో ఉన్నటువంటి వర్ణమాల అక్షరాలేమిటో పూర్తిగా చూద్దాం. ఈ చరణములో ఏ, కా, వా, వా, మా, నా. అలక వీడి తన ఇంటికి రమ్మనన్నది. ఆ, లా, క, త, న, ఈ, ర, నా. అసలు పిల్లి అలిగి ఏల కూరుచున్నది. దీనిలో వర్ణమాల అక్షరాలను చూడండి. ఆ, సా, మళ్ళీ ఆ, లా. ఎలుక పిల్ల ఎన్నడేమి పెట్టలేదని. ఏ, కా, దా. తర్వాత చూద్దాం. విందు చేతు నేడు నీవు రమ్మనన్నది. ఈ చరణంలో వర్ణమాల అక్షరాలను ఒక్కసారి చూస్తే రా, నా, ఏ, కా, టా, నా. భూమి అడుగులోన ఎలుక కిల్లు ఉన్నది, ఇంటిలోన దానికొక్క తల్లియున్నది. దీనిలో ఆ, నా, ఏ, కా, ఉ, ఈ, నా, త. ఇల్లు చూచి తల్లి ఎంతో మెచ్చుకున్నది, భూమిలోన ఎలుక మేడ పెద్దగున్నది. ఈ చరణములో నా, ఏ, కా, డ. గదులలోన ధాన్యాలు నిండి ఉన్నవి, గోధుమల బియ్యాల రాసులున్నవి. దీనిలో గా, లా, నా, మా, లా, లా. కందిపప్పు, పెసరపప్పు, సారపప్పు, జీడిపప్పు, కళకండ, పంచదార, బెల్లాలు, కొల్లలు. ఈ చరణంలో కా, పా, సా, రా, రా, పా, పా. కా, లా, కా, డ, పా, చా, రా. మర్మరాలు, చక్కిలాలు, అటుకులున్నవి, మనుగు బూరె పూర్ణాలు, అరిసెలున్నవి. మా, చా, ఆ, మా, ఆ. వంట ఇంటి నుండి నేతి వాసనొచ్చెను, వాసనతో పిల్లి నోట నీరు వచ్చెను. దీనిలో వా, టా, ఈ, స, సా, నా, టా, వా. కొత్త చుట్టమొచ్చెనని ఎలుక తల్లి మురిసింది, వెండి పూల పీట మీద పిల్లిని కూర్చోమన్నది. దీనిలో చూద్దాం. నా, ఏ, కా, త. లా, టా, మా. అరిటాకు విస్తరిలో అన్నం వడ్డించారు, కూరలన్నీ చుట్టూ వేసి చారు గిన్నె పెట్టారు. ఆ, ఆ, వా, రా, లా. పిల్లి అన్ని వంటకాలు చల్లగాను కలయజూచే, కొద్ది కొద్దిగా నాలుక కద్దుకొని రుచి చూచే. ఇందులో చూద్దాం. ఆ, వా, టా, చా, కా, లా, యా, కా, క. అన్నిటికన్నా పిల్లికి ఎదుటనున్న ఎలుక పిల్ల రుచిగానున్నట్లు తోచే, దానిని తినుటకు చూచే. ఆ, కా, ఏ, టా, ఏ, క, ట. నోట కరుచుకొని ఎలుకను పిల్లి ఉరుక ప్రయత్నించెను, తల్లి ఎలుక రోకలితో తల మీదొక్కటి దంచెను. దీనిలో టా,
కా రా ఏ కా ఉ క తా ఏ క కా తా ల ద ఎలుక పిల్ల నోటి నుండి ఎగిరి కింద పడ్డది, పిల్లి పరుగు తీసి బయటి వసారాలో పడ్డది. ఏ క ఏ ద ప ప బ య వ ప ఈటెలతో బల్లేల్తో ఎలుకలన్నీ వచ్చెను, పిల్లిపోయి ఒక తీగల పొదలోపల చొచ్చెను. దీనిలో ఈ ల బ ఏ క ల వ ఓ క ల ద ప ల పిల్లిని బయటకి లాగగా ఎలుకలన్నీ ప్రయత్నించే, తుదకు వీలుగాక పక్క త్రోవలందు పొంచే. దీనిలో బ య గ గ ఏ క య ద క ప వ ల ఎలుకలేగెనని పిల్లి ఇవతలికే తెంచే, ఇంతలోన ఎలుకలన్నీ పిల్లిపైకి దూకే. ఏ క న ఈ వ త ఈ త న ఏ క. పిల్లలు, గేయంలో ఉన్న వర్ణమాల అక్షరాలను గుర్తించారు కదా, వాటిని వరుసగా ఒకసారి ఇక్కడ చదువుదాం. ఆ ఈ ఉ ఏ ఓ క గ చ జ ట డ త ద న ప బ మ య ర ల వ స. చూశారు కదా, గేయంలో ఉన్న అక్షరాలను మనం గుర్తించాం. అవి వర్ణమాల చార్టులో ఎక్కడ ఉన్నాయో ఒక్కసారి చూద్దామా? చూడండి పిల్లలు, మీరు వర్ణమాల చార్టు చూస్తున్నారు. ఒక్కసారి దీన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. మీకు ఏమైనా గుర్తొచ్చిందా? చూడండి, ఇక్కడ తెలుపు రంగులో ఉన్నటువంటి అక్షరాలను మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఏమైనా గుర్తుకొచ్చిందా? గుర్తుపట్టారు కదా, ఇవి గేయములో ఉన్న వర్ణమాల అక్షరాలు. ఆ ఈ ఉ ఏ ఓ. చూడండి, ఇవి వరుసలో తెలుపు రంగులో గేయములో ఉన్న అక్షరాలను మీకు నేను చూపిస్తూ ఉన్నాను. క గ చ జ ట డ త ద న ప బ మ య ర ల వ స. పిల్లలు, గేయంలో ఉన్న వర్ణమాల అక్షరాలను గుర్తించారు, చక్కగా ఉచ్చరించారు కదా. మరి ఇవేనా తెలుగు వర్ణమాల అక్షరాలు? ఇంకా ఏమైనా ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించండి. ఉన్నాయి కదా. అంటే గేయంలో లేని తెలుగు వర్ణమాల అక్షరాలను మనం ఒకసారి తెరపై చూద్దాం. చూడండి, గేయంలో లేని వర్ణమాల అక్షరాలు, వాటిని నేను చదువుతూ ఉంటాను, మీరు చూడండి. ఆ ఊ రు రూ ఏ ఐ ఓ ఔ అం అహ ఖ ఘ ఞ ఛ ఝ ణి ట ఢ ణ థ ద ఫ భ ష ష హ ళ క్ష ర. చూశారు కదా పిల్లలు, ఇవి గేయంలో లేని తెలుగు వర్ణమాల అక్షరాలు. అంటే గేయములో ఉన్న అక్షరాలు, గేయములో లేని అక్షరాలు కలిపితే తెలుగు వర్ణమాల అయింది. ఇప్పుడు తెలుగు వర్ణమాలలో గేయములో లేని వర్ణమాల అక్షరాలు ఎక్కడ ఉన్నాయో ఒక్కసారి గుర్తుపడదామా? చూడండి, ఇక్కడ తెలుపు రంగులో ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా గేయములో లేని తెలుగు వర్ణమాల అక్షరాలు. ఆ ఊ రు రు ఏ ఐ ఓ ఔ అం అహ ఖ గ ఞ ఛ ఝ ణి ఠ ఢ ణ థ ధ ఫ భ ష ష హ ళ క్ష ర. దీన్ని మనం అక్షరమాల అంటాం. ఈ తెలుగు వర్ణమాలలో ఆ నుండి ఔ వరకు ఉన్నటువంటి అక్షరాలను మనము అచ్చులు అంటాం.
ఈ అచ్చులను ఏమిటో ఒకసారి తెరపై చూడండి. మీకు కనబడుతున్నాయి కదా. తెలుగు వర్ణమాలలో ఆ నుండి ఔ వరకు ఉన్నటువంటి అక్షరాలను మనము అచ్చులు అంటాం. పిల్లలు, అచ్చులలో 2 రకాలు. ఒకటి హ్రస్వాలు, అవి ఆ, ఈ, ఉ, రు, ఏ, ఓ. వీటిని హ్రస్వాచ్చులు అంటారు. 2 దీర్ఘాలు, ఆ, ఈ, ఊ, రు, ఏ, ఐ, ఓ, ఔ. పిల్లలు, ఇప్పుడు ఆ నుండి ఔ వరకు గల అక్షరాలను అచ్చులని, అందులో హ్రస్వాలు దీర్ఘాలు నేర్చుకున్నారు కదా. ఇప్పుడు హల్లుల గురించి నేర్చుకుందాం. కా నుండి ర వరకు ఉన్నటువంటి అక్షరాలను మనము హల్లులు అంటాం. దీనిలో అల్పప్రాణాలు, మహాప్రాణాలు అని మరి 2 రకాలు. అల్పప్రాణాలంటే తేలికగా పలకబడేవి, మహాప్రాణాలంటే కఠినంగా లేదా ఒత్తి పలికేవి. అవి తెరపై మీకు కనబడుతూ ఉన్నాయి. పిల్లలు, ఇప్పుడు ఉభయాక్షరాలు చూద్దాం. ఉభయాక్షరాలు సున్నా, అరసున్నా, విసర్గాల. ఈ ఉభయాక్షరాలు అచ్చులతో అల్లులతో కూడి పలకబడతాయి. ఉదాహరణకు అం, కం, హం, గం, అహ. పిల్లలు, ప్రస్తుతము అరసున్నా వాడుకలో లేదు. పిల్లలు, ఇప్పుడు మనం నేర్చుకున్న వాటి ఆధారంగా సరళ పదాలను నేర్చుకుందాం. పిల్లలు, ఒక్కసారి తెరపై కనబడుతున్నటువంటి చిత్రాలను పరీక్షగా చూడండి. చూస్తున్నారా? ఇక్కడ తెరపైన కొన్ని మీకు చిత్రాలు ఇవ్వబడ్డాయి. వాటిని చూసి మీరు పేర్లు రాయండి. పిల్లలు, రాశారు కదా. మీరు రాసిన వాటిని ఇప్పుడు సరిపోల్చుకోండి. మొదట ఏముంది? పడవ, 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 గంప, 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 జడ, 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 చదరంగం, 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 పనస, 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 మంచం, 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 పంజరం, 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 పూజ, 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 శంఖం, శుంకం, శంఖం, శంఖం, రథం, రథం, కంఠం. కంఠం. పిల్లలు, మరికొన్ని 2 అక్షరాల పదాలను చూడండి. నేను చెప్తూ ఉంటాను, అనండి. వడ, 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 జపం, 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 ఈల, 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 సంత, 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 గజం, 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 దండ, 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 ఈత, 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 ఆట, 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 ఊడ, 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 కంచం, కంచం, కంచం. కంచం. పిల్లలు, ఇప్పుడు 3 అక్షరాల సరళ పదాలను సంబంధించిన చిత్రాలు చూపిస్తాను, వాటిని చెప్తాను, అనండి. కంజర, 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 ఉంగరం, 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 పలక, 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 తడక, 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 గడప, 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 జలగ, 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 లవణం, 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 కలప, 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 ఆలయం, 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 కనకం, కనకం, కనకం. కనకం. పిల్లలు, ఇప్పుడు 4 అక్షరాల సరళ పదాలను చూపిస్తాను, వాటిని చెప్తాను. శ్రద్ధగా తప్పులు లేకుండా అనండి. సవరణ, 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 నక నక, నక నక, నక నక, నక నక, ఒక ఓడ, ఒక ఓడ, ఒక ఓడ, ఒక ఓడ, ఆమరణ, 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 సలసల, 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 బరబర, 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 బరబర,
హర 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 అవతల 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 జనగణ 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 వల 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 లక 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 గణ 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 కదలక 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 మకరందం 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 ఆచరణ 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 కలవరం 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 ఆదరణ 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 ధగ 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 పిల్లలు బొమ్మలతో పేర్లు గుర్తించారు కదా, వీటిని సరళ పదాలు అంటారు. మరికొన్ని సరళ పదాలను చూద్దామా పిల్లలు? ఇక్కడ కొన్ని రెండక్షరాల సరళ పదాలు మీకు తెరపై కనబడుతున్నాయి. వాటిని చూడండి. ఊట, ఉమ, ఓమ, దయ, ధర, కథ, ఈగ, ఈక, ఓడ, బలం, భయం, దండం, హంస, రంపం, కళ, హలం, జనం, కంచం. పిల్లలు విన్నారు కదా, ఇవన్నీ కూడా వర్ణమాలలోని రెండక్షరాలతో ఏర్పడినటువంటి రెండక్షరాల సరళ పదాలు. పిల్లలు కింది చిత్రాలను చూసి పేర్లను జతపరచండి. మీకు ఎడమవైపున కొన్ని చిత్రాలు, మీకెదురుగా కొన్ని పదాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా రెండక్షరాల సరళ పదాలు. అయితే ఈ పదాలన్నీ కూడా ఒక వరుస క్రమంలో లేవు. మీరు జత చేర్చి చిత్రానితో సరిపోల్చండి. సరిపోల్చారు కదా, అవి ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. కింది చిత్రాలను చూస్తూ ఉండండి. చూశారా? మొదటిది ఫలం, రెండవది మంట, మూడవది కలం, నాలుగవది గద, ఐదవది వల, ఆరవది నగ. చూశారు కదా పిల్లలు, ఇవన్నీ కూడా రెండక్షరాల సరళ పదాలు. ఇప్పుడు మూడక్షరాల సరళ పదాలను మనం ఒకసారి తెరపై చూద్దాం. పిల్లలు ఇప్పుడు మనం కొన్ని మూడక్షరాల సరళ పదాలను చూద్దాం. చూడండి. అరక, ఎడమ, ఐదవ, దవడ, నడక, కరణం, జలగ, చందనం, గరలం, పఠనం, శపథం, వరస, సహనం, సంపద, మంగళం, యతనం, సరళం, ఈయన. పిల్లలు మీరు తెరపై మూడక్షరాల సరళ పదాలను చూశారు. ఇప్పుడు కొన్ని చిత్రాలను చూద్దాం. పిల్లలు చిత్రాలను చూసి వీటి పేర్లను మీరు రాయండి. చూడండి. భవనం, లవంగం, తబల, కడవ, కమలం, ఉడత. మనం ఇంతసేపు రెండక్షరాల సరళ పదాలు, మూడక్షరాల సరళ పదాలు చూశాం కదా. ఇప్పుడు 4 అక్షరాల సరళ పదాలను కూడా ఒకసారి తెరపై చూద్దామా? చూడండి. మీకు తెరపై కొన్ని 4 అక్షరాల సరళ పదాలు కనబడుతున్నాయి. అవేమిటో చూద్దాం. ఇవతల, ఏడవడం, ఒకటవ, అలమర, గణగణ, ఢమఢమ, టపటప, ఘనరసం, తళతళ. పిల్లలు ఇంతవరకు మీరు రెండక్షరాల, మూడక్షరాల, 4 అక్షరాల సరళ పదాలను చూశారు కదా. కింది అక్షరాలను జత చేయగా 4 అక్షరాల సరళ పదాలు వస్తాయి. వాటిని ఒకసారి తెరపై చూద్దామా? మీరు కనిపిస్తున్నటువంటి పదాలను చూడండి. వీటిని జత చేస్తే మనకు 4 అక్షరాల సరళ పదం వస్తుంది. అదేమిటో ఒకసారి చూద్దాం. మొదట చూడండి.
ఎడమవైపున జల, తల, చక, ఈగ, కండ, తల, చెక, గడ, బలం, చరం. ఇప్పుడు ఇటువైపున్న పదాలను అటువైపున్న పదాలను జత చేస్తే అర్థవంతమైన 4 అక్షరాల సరళ పదం వస్తుంది. జత చేసి చూడండి మరి పిల్లలు, జత చేశారా? జత చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి తెరపై చూద్దామా? చూడండి పిల్లలు, మీరు జత చేసినట్టుగానే ఉన్నదా? మొదటిది జల, దాన్ని చెరంతో జత చేశాం, జలచరం. తలగడ, చకచక, ఈగతల, కండబలం. చూశారు కదా పిల్లలు, మీకు ఇలా జత చేస్తే 4 అక్షరాల అర్థవంతమైన సరళ పదం వచ్చింది. ఇవన్నీ కూడా మనం 2, 3, 4 అక్షరాలతో తయారు చేసినటువంటి సరళ పదాలను చూశాం. ఇప్పుడు ఒక భాషా క్రీడ ఆడుదామా? గల్లలో కొన్ని అక్షరాలు ఉంటాయి. ఆ అక్షరాలతో మనం సరళ పదాలను తయారు చేద్దాం. ఆ గళ్ళలో ఉన్న అక్షరాలేమిటో ఒకసారి తెరపై చూడండి. మా, నం, చ, ద, రం, గం, ఆ, ట, ఆ, డ, గ, లం. చూశారు కదా? వీటితో మనం అర్థవంతమైనటువంటి సరళ పదాలను ఎలా తయారు చేయవచ్చో చూద్దాం. చూడండి పిల్లలు, మీరు తయారు చేశారు కదా? ఒకసారి మరల చూద్దాం. మనం, ఆట, ఆడగలం, రంగం, చదరంగం. ఇప్పుడు మనం గళ్ళలో ఉండేటువంటి అక్షరాలతో సరళ పదాలు తయారు చేశాం. వర్ణమాలలోని అక్షరాల ఆధారంగా 2, 3, 4 అక్షరాలతో సరళ పదాలు తయారు చేయండి. మీకు తెలిసిన సరళ పదాలను రాయండి. మీ ఉపాధ్యాయులతో సరిదిద్దుకోండి. ధన్యవాదాలు.